ఒక ఆవిడ ఉందండి, ఈవిడ అడిగే క్వశ్చన్స్ నా భూతో నా భవిష్యత్. సిద్ధు జొన్నలగడ్డని ప్రెస్ మీట్లో ఏం క్వశ్చన్ అడిగిందంటే, మీరు రియల్ లైఫ్లో కూడా ఉమనైజరా? అసలు ఉమనైజర్ మీనింగ్ తెలుసా అక్క? ఫస్ట్ నువ్వు ఉమనైజర్ మీనింగ్ తెలుసుకో అక్క. జర్నలిస్ట్ అయ్యావు కదా అని ఏది పడితే అది అడిగితే వాళ్ళు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళు మనుషులే కదక్క. ఏంటక్క ఆ క్వశ్చన్లు? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నీకో దండమాక. ఈ క్వశ్చన్ వినండి, మెంటల్ ఎక్కిపోతారండి బాబోయ్ బాబోయ్. అసలు అనన్య నాగలని ఒక ప్రెస్ మీట్ లో అడుగుతుందండి క్వశ్చన్. సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది కామనే కదా, కమిట్మెంట్ ఇస్తే ఒక రేటు, కమిట్మెంట్ ఇవ్వకపోతే ఇంకొక రేటు, అంటే రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతుంది. మీ క్లాజ్లోనే ఉంటుందంట కమిట్మెంట్ అన్నది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్టేల్ ప్రెస్ మీట్కి ఆవిడ అడిగిన క్వశ్చన్కి ఏమైనా సంబంధం ఉందా? హీరోయిన్కి ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు. అంటే మీరు ఇంత 100% మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి? అంత సెన్సిబుల్గా ఇక్కడ టెంపర్ లూజ్ అవ్వకుండా చాలా 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 పద్ధతిగా ఇచ్చింది. మీరు చేసే సైన్ అగ్రిమెంట్ లో కూడా కమిట్మెంట్ ఇండస్ట్రీలో ఉంటూ, ఇండస్ట్రీ మీద బతుకుతూ, ఇండస్ట్రీ మీదే క్వశ్చన్స్ అడుగుతూ, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు గుర్తుపెట్టుకుని, అరే లక్ష్మి గారు మీరా, నమస్కారం అండి అనేలా. కానీ రే లక్ష్మి ఆవిడ బాబోయ్ దండంరా బాబు, ఆవిడకి వాళ్ళు ఇంకెన్ని మూతులు తిట్టుకుంటారు ఒక్కసారి ఆవిడ ఒకవేళ ప్రెస్ మీట్కి వస్తే. కమిట్మెంట్ ఇస్తే ఒక రేటు, రెమ్యునరేషన్ ఇవ్వకపోతే ఒక రేటు అనేది కూడా మీ ఇండస్ట్రీ వాళ్ళే చెప్తారు. మీరు అడగండి, తప్పులేదు, కానీ కొద్దిగా రెస్పాన్సిబుల్ క్వశ్చన్స్ అడగాలి, కొద్దిగా సెన్సిబుల్ క్వశ్చన్స్ అడగాలి అని నేను ఎక్స్పీరియన్స్ చేసిందని నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ దేర్.